మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలో 6వ అధ్యాయం కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును కాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి ఖండ శర్కర పటిక బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తరువాత తులసీ తీర్థములోనికి పుచ్చుకుందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీనివలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండను అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా జూచితిని. నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషునివని నాకు తెలియదు. నీవిక నాతో నుండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు త్వరలో మండూకమువై పడియుందువుగాక అని నన్ను శపించెను. వారి సింహగర్జనకు వణికిపోతిని, హరిశాపమునకు భయపడిపోతిని, వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయం కలిగినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో, ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే నా భర్త యొక్క 2 పాదములు పట్టుకొని, నాకీ శాపము ఎట్లు పోవును? మరలా నిన్నెటుల కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధాల ప్రార్థించగా నా భర్త కొంత తడవాళ్ళు ఆలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దేశయాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపమును దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాన ఉన్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునకు తెలియజేశాను. అమ్మాయి, భయపడకము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి మరి నామ సంకీర్తనలు చేయుచు మృత్యుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది గదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడాను. నీకి మాఘమాస వ్రతము మించిన మరొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించెడివారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధికి చేసుకోవాలనని ఆశతో ఉండేవాడు. కానీ
నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వపు వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లల్లో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరమున కాన మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధములుగా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలి అందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించుటున్నట్టులా వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతముని ఆ మునిసతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పను. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.